బట్టి వందనాలు స్తోత్రం. ఈ 2025లో ప్రతి అవసరత కంటే అక్కర కంటే ఎంతో చక్కగా దేవుడు మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చి దీవించి ఇచ్చి వాటన్నిటితో మనల్ని పోషిస్తూ మనకు కావాల్సిన ఏ విషయాన్నైనా కూడా ఎంత చక్కగా ఆయన ఒక మాట అంటుంది చూద్దాం. యెషయా 3:1 ఆలకించుడి, ప్రభును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణము పోషణదారము అన్నోదకముల ఆధారం అంతయు పోషణ అంతయు సమస్తము నేనే. కాబట్టి మీరు ఏం చేయాలంటే నా మీదనే ఆధారపడాలి. ఎక్కడ ఆధారపడడానికి లేదు, ఎక్కడ అవకాశం వెతుక్కోవడానికి లేదు. ప్రతి విషయంలో నేనే నీకు ఆధారము, నేనే నీకు సమస్తము ఇవ్వగలనంటుంది. కీర్తనలు 55:22 చూద్దాం. 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతులని కదలనీయకుండా స్థిరపరిచిన స్థిరత్వం భూమినట పునాదులు వేసి నీళ్ళ మీద బలంగా నిలబెట్టినట్టు ఎక్కడ కదలొద్దు అని. ఇంత వేల కోట్ల మంది జనాభా పెరిగినా కూడా భూమి ఎక్కడ కూడా ఏది ఇంత చిన్న డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఎందుకు? ఆయన చేసింది స్థిరమైంది, బలమైంది, శాశ్వతమైంది. ఆయన జీవితము మన జీవితాల కొరకు త్యాగం చేసింది. ఆయన నీ కొరకు నా కొరకు పరాన్ని విడిచి పరలోకంలో నుంచి భూమి మీదకి రిక్తెడ్గా మొత్తం ఖాళీ చేసుకొని నిన్ను నన్ను నింపడానికి వచ్చిండు ఆయన. అదే క్రిస్మస్ కదా. దేవుడికి స్తోత్రం. నిన్ను నన్ను హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్య నీకే స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి ప్రతి దగ్గర కూడా నీ ప్రొటెక్షన్ కాపుదలని చిన్న బిడ్డలన్నీ స్థిరపరిచి బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ప్రతి కుటుంబం నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.